హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం క్యాలిక్యులేషన్స్ని 3 సెకండ్స్లో ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. ఇవి మొత్తం కూడా వేదిక్ మ్యాథ్స్ ట్రిక్స్ అనమాట. ఈ వీడియోలో ఏమేమి ట్రిక్స్ చెప్పుకుంటాం మనం అంటే, ఫస్ట్ 5తో ఎండ్ అయ్యే నెంబర్ని ఏ విధంగా స్క్వేర్ చేయాలో చెప్పుకుంటాం. అదేవిధంగానే 100కి దగ్గరగా ఉండే నెంబర్స్ని ఏ విధంగా మల్టిప్లై చేయాలి అనేది చెప్పుకుంటాం. తర్వాత ఏదైనా నెంబర్ని 11తో మల్టిప్లై చేయాలంటే ఏ ట్రిక్ యూజ్ చేయాలి అనేది చెప్పుకుంటాం. తర్వాత క్రిస్ క్రాస్ మెథడ్ గురించి చెప్పుకుంటాం. తర్వాత స్క్వేర్ రూట్ని 3 సెకండ్స్లో ఏ విధంగా కనుక్కోవాలో కూడా మనం ఈ వీడియోలో నేర్చుకుంటాం. అదేవిధంగానే 50కి దగ్గరగా ఉండే నెంబర్స్ని ఏ విధంగా మనం స్క్వేర్ చేయాలి సెకండ్స్లో అనేది కూడా ఈ వీడియోలో మనం చెప్పుకుంటాం. ఇంకా లేట్ చేయకుండా మనం ఫస్ట్ టాపిక్ మొదలు పెడదాం. స్క్వేరింగ్ ఏ నెంబర్ ఎండింగ్ విత్ 5తో ఎండ్ అయ్యే నెంబర్ని స్పీడ్గా ఏ విధంగా స్క్వేర్ చేయాలో చూద్దాం ఒకసారి. 5తో ఎండ్ అయ్యే నెంబర్ యొక్క స్క్వేరింగ్లో మనకి ఖచ్చితంగా లాస్ట్లో 25 ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ పార్ట్ కావాలి. ఈ పార్ట్ కావాలంటే మనం ఏం చేయాలి అంటే 5ను వదిలేసి నెక్స్ట్ పార్ట్ ఏముందో చూడాలి. ఇక్కడ నెక్స్ట్ పార్ట్ ఏముంది, 2 ఉంది. 2 తర్వాత ఏమొస్తుంది, ఒకటి ఎక్కువ ఏమొస్తుంది అంటే 3 వస్తుంది. 2ని 3ని మల్టిప్లై చేయాలి. 2 3 జా 6 25. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం మనం, లాస్ట్లో 25 అనేది ఆన్సర్ కామన్. ఇప్పుడు కావాల్సింది ఈ పార్ట్లో నెంబర్స్ కావాలి. ఆ పార్ట్లో నెంబర్స్ ఏవి అంటే ఇక్కడ రిమైనింగ్ పార్ట్ 5 కాదని రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాని తర్వాత వచ్చే నెంబర్తో మనం దీన్ని మల్టిప్లై చేయాలి. 3 ఉంది ఇక్కడ, 3 తర్వాత ఏమొస్తుంది 4. 3 4 జా ఎంత 12. ఆ 12 అని ఇక్కడ రాసేయాలి. ఆన్సర్ 1225. అలానే 45 స్క్వేర్, లాస్ట్లో 25 కామన్. 5 కాదని ఇక్కడ ఏముంది 4 ఉంది. 4 కన్నా ఒకటి ఎక్కువ లేదా 4 తర్వాత వచ్చేది 5. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 4 5 జా 20. వచ్చిన ఆన్సర్ని ఇక్కడ రాయాలి. 25 ఇస్ ద స్క్వేర్ ఆఫ్ 45. తర్వాత 95 స్క్వేర్, లాస్ట్లో 25 కామన్. రిమైనింగ్ పార్ట్ 5 కాదని ఇక్కడ ఏముంది 9 తర్వాత వచ్చేది 10. 9 10 జా 90 అనేది ఆన్సర్ అవుతుంది. 105 స్క్వేర్, లాస్ట్లో 25 కామన్. ఇక్కడ ఏముంది 10 తర్వాత ఏమొస్తుంది 11 ఇంటూ 10 110. ఆన్సర్ వచ్చేసి 11025. ఇప్పుడు ఏవైనా రెండు నెంబర్స్ 100కి దగ్గరగా ఉండేవి వాటిని ఏ విధంగా మల్టిప్లై చేయాలో చూద్దాం ఒకసారి. ఫస్ట్ చూడండి 98 ఇంటూ 89. ఈ రెండు కూడా 100కి దగ్గరగా ఉన్నాయి, నియర్ టు 100. వీటిని ఏ విధంగా మల్టిప్లై చేయాలి? 100కి ఇది తక్కువ ఉందా ఎక్కువ ఉందా? రెండు కూడా తక్కువ ఉన్నాయి. ఎంత తక్కువ ఉంది? ఫస్ట్ వన్ ఎంత తక్కువ ఉంది? 2 తక్కువ ఉంది. తక్కువ కాబట్టి -2. ఇక్కడ 89 11 తక్కువ ఉంది. 11 తక్కువ కాబట్టి -11. తక్కువ ఎంతైతే ఉందో అవి రాసిన తర్వాత ఆ రెండింటిని కూడా మల్టిప్లై చేయాలి. 11 2 జా 22. ఇక్కడ 2 డిజిట్స్గా మనం నెంబర్స్ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ 0 వచ్చి ఇక్కడ 4 వచ్చింది అనుకో, 4 0 జా 0 అన్నప్పుడు మనం 0 0 అని రాసుకోవాలి. లేదా 4 2 జా 8 అని వచ్చినప్పుడు 0 8 అని రాసుకోవాలి. వచ్చే ఆన్సర్ని 2 డిజిట్ నెంబర్గా రాయాలి. ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి, 89 - 2 చేయండి. 89లో నుంచి 2 పోతే 87, అది ఇక్కడ రాసేసేయండి. ఆన్సర్ 8722 అవుతుంది. ఇట్లా కూడా చేయొచ్చు. 98 - 11 చేసినా కూడా వి గెట్ సేమ్ ఆన్సర్, దట్ ఈస్ 87. నెక్స్ట్ 94 ఇంటూ 87. ఫస్ట్ 94 100కి ఎంత తక్కువ ఉంది 6, సో -6. 87 ఎంత తక్కువ ఉంది 13, సో -13. 13 6 జా ఎంత? 13 6 జా 78, సో 78 రాసిస్తాం. తర్వాత డూ క్రాస్ కాలిక్యులేషన్స్. 87 - 6 81, సో ఆన్సర్ 8178. నెక్స్ట్ వన్ చూడండి, 91 100కి ఎంత తక్కువ ఉంది 9. 89 100కి ఎంత తక్కువ ఉంది 11. ఈ రెండు మల్టిప్లై అయ్యాయి. 11 ఇంటూ 9 99. డూ క్రాస్ క్యాలిక్యులేషన్స్. 91 - 11 80. ఆ 80 ఇక్కడ రాసేయాలి. ఆన్సర్ 8099, 8099. తర్వాత ఇవన్నీ కూడా తక్కువ ఉండేవి అంటే మైనస్లో రాసుకున్నాం. ఇక్కడ ప్లస్లో రాసుకుంటాం మనం. ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. 104 ఇంటూ 110. 100కి ఎంత ఎక్కువ ఉంది ఇది 4, సో +4. 110 ఎంత ఎక్కువ ఉంది +10. 10 4 జా 40. 10 4 జా 40. డూ క్రాస్ క్యాలిక్యులేషన్స్. 104 + 10 114. 11440 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 108 ఇంటూ 104. ఇది +8, ఇది +4. 8 4 జా 32. 108 + 4 112. ఫైనల్ ఆన్సర్ 11232. నెక్స్ట్ 101 ఇంటూ 122. ఇది +1, ఇది +22. మల్టిప్లై 22 1s 22, సో 22 ఇక్కడ రాసిస్తాం. డూ క్రాస్ క్యాలిక్యులేషన్స్. 101 + 22 123. సో ఫైనల్ ఆన్సర్ 12322. ఇది 100కి దగ్గరగా ఉండే నెంబర్స్ని మల్టిప్లై చేసే విధానం విత్ హెల్ప్ ఆఫ్ వేదిక్ మ్యాథమెటిక్స్. నెక్స్ట్ ఎనీ నెంబర్ ఇంటూ 11. ఏదైనా నెంబర్ని 11తో మల్టిప్లై చేయాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి? గుర్తుపెట్టుకోండి, ఏదైనా నెంబర్ని 11తో మల్టిప్లై చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ 2, ఇక్కడ 4, మధ్యలో మనకి నెంబర్స్ కావాలి. అప్పుడు ఏం చేయాలి, యాడ్ చేసుకుంటూ పోవాలి. ఫస్ట్ 4 + 5 9, తర్వాత 5 + 2 7,
2794 అనేది ఆన్సర్ అవుతుంది. ఎంత ఆన్సర్ 2794. 2 4 కామన్. ఈ 9 ఎట్లా వచ్చింది 5 + 4. ఈ 7 ఎట్లా వచ్చింది 5 + 2. నెక్స్ట్ ఇంకోటి చూడండి 464 × 11. ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ కామన్. ఫస్ట్ నెంబర్ ఎంత 4, లాస్ట్ నెంబర్ కూడా 4 కామన్ రాసేసింది. ఫస్ట్ ఏం చేయాలి ఈ రెండు కూడాలి 4 + 6 10. 1 క్యారీ 0 రాసుకోండి. తర్వాత 6 + 4 10. 10 + 1 క్యారీ అయిన 1ని యాడ్ చేయాలి 11. మళ్ళీ క్యారీ అయిన 1ని ఈ 4కి యాడ్ చేయాలి. అప్పుడు ఆన్సర్ 4 + 1 5 5 1 0 4 అవుతుంది. ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది, అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఏవైనా రెండు నెంబర్ని మనం మల్టిప్లై చేయాల్సి వచ్చినప్పుడు మనం క్రిస్ క్రాస్ మెథడ్ని యూజ్ చేస్తాం. వేదిక్ మ్యాథ్స్లో ఉండే ఊర్ధ్వ తిర్యగ్యోభ్యం అనే సూత్రం ఉపయోగించి కనిపెట్టిన మెథడ్ ఈ క్రిస్ క్రాస్ మెథడ్. క్రిస్ క్రాస్ మెథడ్ని యూజ్ చేసి మనం రెండు నెంబర్ని ఏ విధంగా మల్టిప్లై చేయాలి. ఈ క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా మనం 3 డిజిట్ × 3 డిజిట్ చేయొచ్చు, 2 డిజిట్ × 2 డిజిట్ చేయొచ్చు, అలానే 4 డిజిట్ × 4 డిజిట్ కూడా చేయొచ్చు. ఈ వీడియోలో అయితే మనం 2 డిజిట్ × 2 డిజిట్ నేర్చుకుందాం, తెలుసుకుందాం, చెప్పుకుందాం. ఫస్ట్ ఏ విధంగా చేయాలి ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఏ రెండు మల్టిప్లై చేయాలి, పైన కింద ఉండే మల్టిప్లై చేయాలి. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. తర్వాత లాస్ట్లో రెండు కూడా మల్టిప్లై చేయాలి. ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకుంటే మనం ఆన్సర్ ఈజీగా చేయొచ్చు, ఈజీగా కనుక్కోవచ్చు. ఫస్ట్ ఈ రెండు 1 × 5 5 ఇది అయిపోయింది. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ 5 2 = 10 4 1 = 4. ఈ రెండు మల్టిప్లై చేసిన తర్వాత రెండింటిని యాడ్ చేయాలి. 5 2 = 10 వచ్చింది, 4 1 = 4 వచ్చింది. రెండు యాడ్ చేస్తే 14 వచ్చినప్పుడు 1 క్యారీ రాస్తాం, 4 రాస్తాం. తర్వాత ఈ లాస్ట్ రెండు మల్టిప్లై చేయాలి. 2 4 = 8 క్యారీ అయిండే 1 యాడ్ చేస్తే 9. ఆన్సర్ 945. కొంచెం క్లమ్సీగా ఉండొచ్చు చూడండి. మళ్ళీ ఇక్కడ పెద్దగా రాస్తా 34 × 46. ఈ రెండు మల్టిప్లై చేయాలి. దేనిలో అంటే క్రిస్ క్రాస్ మెథడ్లో. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. 4 6 = 24. 24 వస్తే 2 క్యారీ రాసుకుంటాం, 4 రాస్తాం. తర్వాత క్రాస్ మల్టిప్లై చేయాలి. 6 3 = 18, 4 4 = 16. ఇవన్నీ యాడ్ చేయాలి మనం. 18 16 16 2 = 32 32 34. మళ్ళీ ఈ 2 యాడ్ చేయాలి. 34 35 36. 3 కామన్, 3 క్యారీ, 6 ఇక్కడ రాస్తాం. తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయాలి. 3 4 ఈ రెండు మల్టిప్లై చేయాలి. 3 4 = 12. 12కి క్యారీ అయ్యిండే 3 యాడ్ చేయాలి 15. ఆన్సర్ 1564. ఇప్పుడు ఇది చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి ఈ రెండు మల్టిప్లై చేయాలి. 6 5 = 30. 3 క్యారీ 0 రాస్తాం. డూ క్రాస్ మల్టిప్లికేషన్ 9 5 = 45 7 6 = 42. ఈ రెండు యాడ్ చేయాలి. క్రాస్ మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన నెంబర్లని యాడ్ చేయాలి. 7 ఈ రెండు యాడ్ చేసింటే 87 వచ్చింది. ఈ 87కి క్యారీ అయ్యిండే 3 యాడ్ చేయాలి. 87 + 3 90. 9 క్యారీ 0 రాసిస్తాం. తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయాలి. 9 7 = 63. 63కి 9 యాడ్ చేయాలి. 63 + 9 72. ఆన్సర్ 7200. ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది. చూడు ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. 6 4 = 24. 2 క్యారీ 4 రాస్తాం. 6 2 = 12. 5 4 = 20. 2 కూడితే 32. 32 2 కూడితే 34. 5 2 = 10. 10 + 3 13. 1344 అనేది ఆన్సర్. మళ్ళీ ఈ ప్రాబ్లం చూడండి. 4 4 = 16. 1 క్యారీ. 7 4 = 28. 4 2 = 8. రెండు యాడ్ చేస్తే 36. క్యారీ అయ్యిండే 1 యాడ్ చేస్తే 37. 7 2 = 14. క్యారీ అయ్యిండే 3 యాడ్ చేస్తే 17. లాస్ట్ వన్ 33 × 63. 6 3 = 18. 6 3 = 18. 6 3 = 18. 18 18 36. 36 + 1 37. 6 3 = 18. 18 + 3 21. 2178 అనేది ఆన్సర్. తర్వాత స్క్వేర్ రూట్ ఇన్ 3 సెకండ్స్. కింద పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయి. వాటికి మనం స్క్వేర్ రూట్ కనుక్కోవాలి 3 సెకండ్స్. మనం ఈ ట్రిక్ నేర్చుకునేటప్పుడు మనం ఒకటి నేర్చుకోవాలి. ఏంటంటే 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. ఇది మనకు తెలుసు. 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. అంటే దీనివల్ల మనం ఏం తెలుసుకుంటామంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ లాస్ట్లో 1 ఉందంటే అది 9తో కానీ అంతే 1తో కానీ ఎండ్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. దాని ఆన్సర్ స్క్వేర్ రూట్లో 9తో కానీ 1తో కానీ ఎండ్ అవుతుంది స్క్వేర్ రూట్ నెంబర్లో. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ 5తో ఎండ్ అయిందంటే వాటి స్క్వేర్ రూట్ 5తో ఎండ్ అవుతుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ 6తో ఎండ్ అవుతే వాటి స్క్వేర్ రూట్ 6తో కానీ 4తో కానీ ఎండ్ అవుతుంది. 16 4 స్క్వేర్లో 16, 6 స్క్వేర్లో 36. రెండు కూడా 6 6 వచ్చినాయి. 6తో ఎండ్ అయింది అంటే ఆ స్క్వేర్ రూట్ నెంబర్లో 4 కానీ 6 కానీ ఉంటుంది.
ఆన్సర్లు స్క్వేర్ రూట్ తర్వాత వస్తుంది కదా ఆన్సర్, ఆ ఆన్సర్లు అది గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా అర్థం కాలేదంటే ఇప్పుడు మనం చేస్తాము వినండి. ఇది గుర్తుపెట్టుకున్నారా? గుర్తుపెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్క్వేర్ రూట్ కనుక్కునే నెంబర్ని మనం టూగా గ్రూప్ చేసుకోవాలి. ఇదొక గ్రూపు, ఇదొక గ్రూప్. అంటే 96 ఒక గ్రూపు, 12 ఒక గ్రూప్. గ్రూప్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ 12 ఉంది, ఈ 12 ఎక్కడొస్తుంది దీంట్లో 1 4 9 16 ఇక్కడ ఎక్కువ వస్తుంది. దానికన్నా ముందుండే తీసుకోవాలి. ఏది 3 స్క్వేర్ 9 అంటే దీనికి దగ్గరలో ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ తీసుకోవాలి. 12కి దగ్గరలో ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ తీసుకోవాలి. దట్ ఈస్ 9. దేని యొక్క స్క్వేర్ 3 కాబట్టి ఆ 3 ఇక్కడ రాస్తాం. ఈ నెంబర్ మనకు కావాలి, ఈ నెంబర్ మనకు కావాలి. ఇక్కడ నెంబర్ 6తో ఎండ్ అయ్యింది అంటే అది 4తో కానీ 6తో కానీ ఎండ్ అవుతుంది. అంటే ఇక్కడ 4 కానీ 6 కానీ వస్తుంది. మళ్ళీ 4 పెట్టాలా 6 పెట్టాలా అంటే ఇప్పుడు ఇది చేయండి. 3 తర్వాత ఎంత వస్తుంది నెంబర్? 3 4 జా 12. ఈ 12 అనేది ఈ రిమైనింగ్ పార్ట్ కన్నా ఎక్కువనా తక్కువనా? ఈ 12 అనేది ఎక్కువనా తక్కువనా? ఈక్వల్ అయిందనుకో పెద్దది ఏదైతే ఉందో నెంబరు అది తీసుకుంటాం. ఈక్వల్ అయినా పెద్దదైనా పెద్ద నెంబర్ తీసుకుంటాం. ఈక్వల్ అయినా పెద్దదైనా ఈక్వల్ నెంబర్ తీసుకుంటాం. ఏంటి ఈక్వల్ ఏంటి పెద్దది అంటే దీని తర్వాత వచ్చే నెంబర్తో మల్టిప్లై చేస్తాం కదా. ఇక్కడ 3 రాసినాం. ఈ 3 ఎట్లా రాసినాం? ఈ 12 దీనికి దగ్గరగా ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ 9. ఆ 9 దేని స్క్వేర్ అంటే 3. అట్లా ఈ విధంగా ఈ 3 వచ్చింది. 3 తర్వాత నెక్స్ట్ నెంబర్ 4. 3 4 జా ఈ 12. ఈ 12 అనేది ఈ 12 కన్నా ఈక్వలా తక్కువనా ఎక్కువనా? తక్కువ వస్తే తక్కువ నెంబర్ తీసుకుంటాం, 4 పెడతాం. ఈక్వల్గా వచ్చినా ఎక్కువగా వచ్చినా మనం పెద్ద నెంబర్ తీసుకుంటాం. ఇక్కడ ఈక్వల్గా వచ్చింది కాబట్టి పెద్ద నెంబర్ తీసుకుంటాం. దట్ ఈస్ 6. ఈ 4 6 ఎట్లా వచ్చినాయి అంటే ఈ నెంబర్ 6తో ఎండ్ అయింది కాబట్టి 6తో ఎండ్ అవుతే మన స్క్వేర్ రూట్ ఆన్సర్ దేంతో ఎండ్ అవుతుంది అంటే 4 కానీ 6 కానీ దాంతో ఎండ్ అవుతుంది. మళ్ళీ 4 పెట్టాలా 6 పెట్టాలా అంటే ఈ నెంబర్ని తర్వాత నెంబర్తో మల్టిప్లై చేయాలి. 3 4 12. అది తక్కువ వస్తే తక్కువ నెంబరు, ఈక్వల్ ఆర్ ఎక్కువ వస్తే ఎక్కువ నెంబర్ తీసుకుంటాం. అర్థం కాలేదు, ఇంకోటి చేస్తాను ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఏం చేయాలి? 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. డివైడ్ చేసిన తర్వాత 27కి దగ్గరగా ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ చూసుకోవాలి. ఏది? 25 దేని స్క్వేర్? 5 స్క్వేర్ కాబట్టి 5 ఇక్కడ రాస్తాం. ఇక్కడ ఉండే పార్ట్ మనకు కావాలి. అక్కడ ఉండే పార్ట్ కావాలంటే ఈ నెంబర్ దేంతో ఎండ్ అవుతుందో చూసుకోవాలి. 4తో ఎండ్ అవుతుంది. 4తో ఎండ్ అవుతుంది అంటే మనకి ఆన్సర్లో లాస్ట్లో 2 కానీ 8 కానీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? 5 తర్వాత వచ్చే నెంబర్తో మల్టిప్లై చేయాలి. 5 6 జా 30. ఈ 30 27 కన్నా ఎక్కువనా తక్కువనా? 30 ఎక్కువనా తక్కువనా? ఎక్కువ కాబట్టి పెద్ద నెంబర్ తీసుకోవాలి. సో 8. 58 అనేది స్క్వేర్ రూట్ అవుతుంది. ఇంకోటి చేస్తాం. ఫస్ట్ ఏం చేయాలి? 2 ఈక్వల్ పార్ట్స్గా చేసుకోవాలి. 21కి పర్ఫెక్ట్ స్క్వేర్ 21కి దగ్గరగా ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఎత్తుక్కోవాలి. దట్ ఈస్ 16. దగ్గరగా అంటే తక్కువగా. 16 దేని యొక్క స్క్వేర్? 4 యొక్క స్క్వేర్. ఆ 4 ఇట్లా రాసేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ కావాలి అంటే ఇది దేంతో ఎండ్ అయిందో చూసుకోవాలి. 6తో ఎండ్ అయింది. 6తో ఎండ్ అయ్యింది అంటే మనకి లాస్ట్లో 4 కానీ 6 కానీ వస్తుంది. 4 పెట్టాలా 6 పెట్టాలా అంటే దీని తర్వాత వచ్చే నెంబర్తో మల్టిప్లై చేయాలి. 4 5 జా 20. ఇప్పుడు ఈ 20 అనేది ఇక్కడ ఉండే నెంబర్ కన్నా తక్కువనా ఎక్కువనా? తక్కువ కాబట్టి తక్కువ ఉండే నెంబర్ తీసుకుంటాం. దట్ ఈస్ 4. సో 44 అనేది 2116కి స్క్వేర్ రూట్ అవుతుంది. తర్వాత ఇంకో నెంబర్ చూద్దాం. ఇక్కడ ఉండే నెంబర్ 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. 47కి దగ్గరగా ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఎత్తుకుంటాం మనము. దట్ ఈస్ 36. అంటే 36 దేని స్క్వేర్? 6 కాబట్టి 6 ఇక్కడ రాస్తాం. ఇప్పుడు దేంతో ఎండ్ అయింది? 1తో ఎండ్ అయింది. 1తో ఎండ్ అయింది అంటే లాస్ట్లో 9 కానీ 1 కానీ రావాలి. ఇక్కడ 1 కానీ 9 కానీ రావాలి. 1 పెట్టాలా 9 పెట్టాలా అంటే దీని తర్వాత వచ్చే నెంబర్తో మల్టిప్లై అయ్యింది. 6 7 జా 42. 42 అనేది ఇక్కడ ఉండే నెంబర్ కన్నా తక్కువనా ఎక్కువనా? 47 ఉంది ఇక్కడ, 42 ఇక్కడ ఉంది కాబట్టి 42 అనేది తక్కువ కాబట్టి చిన్న నెంబర్ మనం తీసుకుంటాం, తక్కువ నెంబర్ మనం తీసుకుంటాం. దట్ ఈస్ 1 పెట్టేస్తాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4761 వచ్చేసి 61. ఇంకోటి చేద్దాం. 2 ఈక్వల్ పార్ట్స్గా చేసుకున్నాం. 57కి దగ్గరగా ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏది అంటే 49. దేని యొక్క స్క్వేర్ అదంటే 7. ఇక్కడ లాస్ట్ నెంబర్ 6 ఉంది. 6తో ఎండ్ అయిందంటే ఇక్కడ 4 కానీ 6 కానీ వస్తుంది. ఇప్పుడు మనకి 4 పెట్టాలా 6 పెట్టాలా అంటే దీని తర్వాత వచ్చే నెంబర్తో మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ 8. 56 అనేది 57 కన్నా తక్కువ కాబట్టి తక్కువ నెంబర్ తీసుకుంటాం. దట్ ఈస్ 74. తర్వాత 2 ఈక్వల్ పార్ట్స్గా చేసుకోవాలి. 82కి దగ్గరగా ఉండే నెంబర్ 81 వచ్చేసి 9 స్క్వేర్. సో 9 పెట్టేస్తాం. ఇప్పుడు 81 1తో ఎండ్ అవుతుంది. 1తో ఎండ్ అయింది అంటే ఇక్కడ 1 కానీ 9 కానీ వస్తుంది. 1 పెట్టాలా 9 పెట్టాలా అంటే దీని తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 9 10 జా
90 అనేది 82 కన్నా పెద్దది కాబట్టి పెద్ద నెంబర్ ఇక్కడ రాస్తాం. సో 99 స్క్వేర్ ఈక్వల్ టు 82 81. ఇది స్క్వేర్ రూట్ని 3 సెకండ్స్లో కనుక్కునే విధానం. నెక్స్ట్ మనం 50కి దగ్గరగా ఉండే నెంబర్స్ని ఏ విధంగా స్క్వేర్ చేయాలో మనం నేర్చుకుందాం. ఇప్పుడు 50కి దగ్గరగా ఉండే నెంబర్స్ని ఏ విధంగా స్క్వేర్ చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. స్టెప్స్ ఏంటంటే స్టెప్ నెంబర్ 1 బాగా గుర్తుపెట్టుకోండి. 50కి అది ఎంత తక్కువ ఉంది లేదా ఎంత ఎక్కువ ఉంది. తక్కువ ఉంటే ఎంత తక్కువ ఉంది, ఎక్కువ ఉంటే ఎంత ఎక్కువ ఉందో గుర్తుపెట్టుకోండి. +or-50కి. తర్వాత 25కి అది ఎక్కువ ఉంటే ఎంతైతే ఎక్కువ ఉందో ఆ నెంబర్ యాడ్ చేయాలి, ఎంతైతే తక్కువ ఉందో ఆ నెంబర్ తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి 39 ఉంది. 39 స్క్వేర్. 39 అనేది 50కి ఎంత తక్కువ ఉంది, 11 తక్కువ ఉంది. కాబట్టి 11 స్క్వేర్ చేయండి. 11 స్క్వేర్ చేస్తే 121. మనం ఇక్కడ 3 డిజిట్ నెంబర్ రాయడానికి ఉండదు, ఓన్లీ 2 డిజిట్ నెంబర్ రాయడానికి మాత్రమే ఉంటుంది. అందుకే నేను 1 క్యారీ చేసిన. నెక్స్ట్ ఏంటి, 11 తక్కువ కాబట్టి అది ఎంతైతే తక్కువ ఉందో అది 25లో నుంచి తీసేయాలి. 5 - 1 4, 2 - 1 1 14 వచ్చింది. 14 క్యారీ అయ్యిండే 1 యాడ్ చేస్తే 15. 15 21 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థం కాలే, ఇంకోటి చెప్తుంది. ఇప్పుడు 41 స్క్వేర్ ఉంది. 41 అనేది 50కి ఎంత తక్కువ ఉంది, 9ని స్క్వేర్ చేయండి. 81 స్క్వేర్ చేసేసి ఇక్కడ రాసేసి తర్వాత అది ఎంతైతే తక్కువ ఉందో దాన్ని 25లో నుంచి తీసేయండి. 25లో నుంచి 9 పోతే ఎంత, 16. ఆ 16 ఇక్కడ రాసేసేయండి. అంతే, సింపుల్. ఇంకోటి చూడండి 42. 50కి ఎంత తక్కువ ఉంది, 8. దాన్ని స్క్వేర్ చేయండి. 8 8 64. ఆ 64 ఇక్కడ రాసేసేయండి. రాసేసిన తర్వాత అది ఎంతైతే తక్కువ ఉందో ఆ 8 అనేది దాన్ని 25లో నుంచి తీసేయండి. 25లో నుంచి 8 పోతే ఎంత, 17. ఆ 17 ఇక్కడ రాసేయాలి. తర్వాత 43 స్క్వేర్. 43 ఎంత తక్కువ ఉంది, 7 తక్కువ ఉంది. 7 స్క్వేర్ ఎంత, 49. అది ఎంతైతే తక్కువ ఉందో అది 25లో నుంచి లెస్ చేయండి. 25 - 7 18. సో ఆన్సర్ 1849. 44 చూడండి 6 తక్కువ ఉంది. 6 6 36. ఇప్పుడు ఆ 6 అనేది 25లో నుంచి లెస్ చేయాలి. దట్ ఈస్ 19. ఆన్సర్ 1936. తర్వాత ఎక్కువ ఉండేది చూద్దాం ఒకసారి. ఎక్కువ 54 స్క్వేర్. 54 ఎంత ఎక్కువ ఉంది, 4 కాబట్టి 4 స్క్వేర్ ఎంత, 16. ఆ 16 ఇక్కడ రాసేయండి. ఇప్పుడు ఎక్కువ కాబట్టి ఎంతైతే ఎక్కువ ఉందో 25కి అంతా యాడ్ చేయాలి. 4 ఎక్కువ ఉంది కాబట్టి 4 యాడ్ చేస్తాం. 25 + 4 29. తర్వాత 56 స్క్వేర్. లాస్ట్ ఎంత ఎక్కువ ఉంది, 6 స్క్వేర్ చేస్తే 36. ఎంతైతే ఎక్కువ ఉందో దాన్ని 25కి యాడ్ చేయండి. 6 ఎక్కువ కాబట్టి 6 యాడ్ చేయండి. 31 36. ఇది వేదిక్ మ్యాథ్స్లో ఉండే ట్రిక్స్ గురించి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.